ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ప్రియ దేవుని జనాంగమా, సో ఇల్లందు ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. మరి కొంతమంది సహోదరులు మరి మన బైబుల్స్ని లాక్కొని మరి తగలబెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి మేమంతరం కూడా ఈరోజు ఇల్లందు ప్రాంతానికి రావడం జరిగింది. సో ఇల్లందు ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి ఎక్కడైతే ఆ బైబుల్స్ తగలబెట్టారో ఆ స్థలానికి ఒకసారి వెళ్ళి చిన్న ప్రార్థన చేద్దామని ఒక ఆశతో నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇల్లందు రావడం జరిగింది. సో జరిగినప్పుడు మరి మన ఇల్లందు సేవకులు మరి కొంతమంది సహోదరులు నాకు కలిసి మనం అక్కడికి వెళ్ళకూడదని చెప్పినప్పుడు మరి నేను కూడా స్వయంగా మరి డిఎస్పి గారిని, సిఐ గారిని వెళ్ళి మరి కలవడం జరిగింది. మరి వారు చెప్పినటువంటి విషయం ఏంటిదంటే, మేము యాక్షన్ తీసుకున్నాం వారి మీద, వారిని మరి రిమాండ్కి మేము పంపించాము. సో రిమాండ్కి మేము పంపించాము కనుక మీరు చేయాల్సింది ఏం లేదు, కనుక మీకు న్యాయం జరిగింది కాబట్టి ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ఎటువంటి చేయకండి. సో ఆ ప్రాంతానికి కానీ ఆ పరిసర ప్రాంతానికి ఎవరు వెళ్ళకండి అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. సో ఎందుకంటే మనము పోలీసులను మరి గౌరవించడం మంచిది కాబట్టి మరి కనుక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తెలంగాణ, ఆంధ్ర, మరి యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ బిడ్డలారా, దయచేసి మరి ఇల్లందు ప్రాంతానికి ఎవరు రాకండి. సో వచ్చిన మరి ఆ బైబుల్స్ తగలబెట్టినటువంటి స్థలానికి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం కానీ ఇంకా ఏదైనా నినాదాలు ఇవ్వడం కానీ దయచేసి చేయకూడదని చెప్పి నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే మరి మనం శాంతియుతంగా ఉండాలి, మనం ఎప్పటికీ దేవుని ప్రేమను పంచుతూనే ఉండాలి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి దీన్ని మళ్ళీ పెద్దగా చేస్తే మరి స్థానికంగా ఉన్నటువంటి దైవ సేవకులకు ఎఫెక్ట్ అవుతుంది. కనుక దయచేసి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని అంతటికీ నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. దయచేసి మరి రేపటి దినాన మరి ఇల్లందు చాలామంది రావాలనుకుంటున్నారు. దయచేసి మీరందరూ ఆగిపోయి మరి బలంగా మరి ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా మరి బలంగా మరి ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనకున్న ఆయుధం అదొక్కటే, ప్రార్థన చేయడం ఒకటే ఆయుధం. సో నిజంగా మరి గూడిపల్లి జయరాజు పాస్ట్ గారు మనతో ఉన్నారు. నిజంగా ఆ స్థలానికి వెళ్ళి మరి రోషం కలిగి ప్రార్థన చేశారు. నాకు చాలా మంచిగా అనిపించింది. సో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మరి దైవ సేవకులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మరి పోలీసు వాళ్ళు పిలిపించి మరి 2:30 ఆ ప్రాంతానికి వెళ్ళారు. సో ఇప్పటి వరకు అక్కడుండే మరి అలా వెళ్ళకూడదని చెప్పి పోలీసు వాళ్ళు గద్దించడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి దైవ సేవకుల కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సో మరి మీరందరూ కూడా మరి ఇటువంటి సంఘటనల నిమిత్తం భారం కలిగి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరొక్కసారి దయచేసి ఇల్లందు ప్రాంతానికి ఎవరు రాకండి. వచ్చిన నినాదాలు, రాస్తారోకోలు, ధర్నాలు ఎవరు చేయకుండా ఉండాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సో న్యాయం అయితే జరిగింది, వారిని రిమాండ్కి పంపించారు. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.